ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. కార్తీక మాసంలో పుష్పార్చన ఫలదానం వలన కలిగేటువంటి ఫలితం ఈ విధంగా ఉంటుంది. కార్తీక మాసం అంటేనే అత్యంత పర్వటి రోజులు. ఒక్కో రోజు ఒక్కో విశేషంగా చెప్తారు. ఈ మాసంలో విష్ణుమూర్తిని ఎవరు కమలాలతో అర్చిస్తారో వాళ్ళ ఇంట్లో మహాలక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందిట. అంటే ఇప్పుడేమిటి కార్తీక మాసం విష్ణుమూర్తికి విశేషమైనటువంటిది. మరి విష్ణుమూర్తికి ప్రియురాలు ప్రియ సఖి అయినటువంటిది మహాలక్ష్మి. ఆవిడ ఇష్టమైనటువంటివి కమలాలు. ఆ కమలాలతో ఈ నెల రోజులు ఎవరు పూజ చేస్తారో వాళ్ళ ఇంట్లో మహాలక్ష్మి స్థిర నివాసం ఉంటుందిట. ఆ తర్వాత ఈ మాసంలో ఎవరైతే మారేడు దళాలతో శివుణ్ణి అర్చిస్తారో వాళ్ళకి ఉన్నటువంటి మృత్యు దోషాలన్నీ పోయి శివుడికి అత్యంత ప్రియులయ్యి దీర్ఘాయుష్యు వాళ్ళకి కలుగుతుంది. మారేడు వలన ఎన్నో రోగాలు పోవటమే కాకుండా ధన సంపద కూడా కలుగుతుంది అనేటువంటి విశేషం మనకి ఇక్కడ చెప్పబడింది. ఎవరు ఈ మాసంలో తులసీ దళాలతో విష్ణుమూర్తిని అర్చిస్తారో వాళ్ళకి మరో జన్మ ఉండకుండా మోక్షమే వస్తుందిట. అంటే ఈ జన్మలో వాళ్ళకి ఉన్నటువంటి రోగ నివారణ జరగటం, దీర్ఘాయుష్యు కలగటం, మరు జన్మ లేకుండా మోక్షానికి పోతారు అనేటువంటి విశేషాన్ని మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఎవరు అవిసె పూలతో పూజ చేస్తారో, అవిసె పూలు అనేటువంటివి మనకి దొరుకుతాయి. ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తాయి, మనకి ఇక్కడ కనిపించట్లేదు. అయితే అవిసె పూలకి అత్యంత వైద్య ప్రాధాన్యత ఉంది. వీటితో విష్ణుమూర్తిని అర్చించటం వల్ల ఎన్నో దోషాలు హరింపబడతాయి అని చెప్పేసి మనకి ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తున్నాయి. అంటే దీనిలో ఉన్నటువంటి వైద్య సంకేతాలు ఎంత గొప్పగా ఉన్నాయో చూడండి. ఒక విషయం ఏదైనా చెప్పారంటే పుణ్యం, పురుషార్థం, పుణ్యము వస్తుంది. ఆ తర్వాత మనకి ఆరోగ్యం కూడా దక్కుతుంది. ఎవరు ఈ మాసంలో జాజి పూలతో, మల్లెపూలతో విష్ణుమూర్తిని, తర్వాత శివుణ్ణి, ఇక్కడ మనం మరొకటి గుర్తుపెట్టుకోవాలి, కేవలం విష్ణు ఆరాధన చేయటం కాదు విష్ణుమూర్తికి ముఖ్యమని. ఎప్పుడు పూజ చేసినా కూడా దంపతులిద్దరినీ పూజ చేయాలని మనకి ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. అంటే విష్ణుమూర్తి పూజ చేయాలంటే లక్ష్మీ నారాయణులు ఇద్దరిని కూడా పూజించాలి. శివుణ్ణి పూజించాలి అంటే ఉమామహేశ్వరుడిద్దరిని కూడా పూజించాలి. ఇక్కడ ఎవరైతే జాజి పూలతో, మల్లెపూలతో శివారాధన చేసినా, విష్ణు ఆరాధన చేసినా కూడా వాళ్ళకి ఉన్నటువంటి దోషాలన్నీ, ఎన్నో జన్మల్లో చేసినటువంటి దోషాలన్నీ కూడా పరిహరింపబడతాయి అనేటువంటి విశేషం మనకి ఇక్కడ కనిపిస్తోంది. అంతేకాదు ఉసిరికాయలతో కానీ, ఉసిరి ఆకులతో కానీ పూజించడం వల్ల కూడా వీళ్ళకి మరుజన్మ ఉండదని, ఎన్నో జన్మాలుగా చేసినటువంటి ఎన్నో పాపాలు పరిహరింపబడతాయి అనేటువంటి విశేషం మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఇక్కడేమిటి, దానాలు చేయటం, ఉసిరికాయని దానం చేయటం అనేటువంటి విశేషం మనకి ఇక్కడ బాగా చెప్తూ ఉన్నారు. అయితే ఈ ఉసిరికాయని మాత్రం కార్తీక మాసం మొత్తంలో కూడా తినకూడదు అనేటువంటి నియమం కూడా మనకి ఇక్కడ కనిపిస్తోంది. దీపదానం, ఉసిరికాయ మీద దీపదానం చేయటం, తర్వాత ఉసిరికాయలు దానం చేయటం, అంతేకాకుండా ఫలాలు, ఇక్కడ ఈ ఋతువులో మనకి దొరికేటువంటి ఫలాలు ఏవేవి ఉన్నాయో వాటన్నిటిని కూడా దానం చెయ్యాలి అనేటువంటి విశేషం మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు. వెలగపండుని దానం చెయ్యాలట, దానిలో అమృత బీజం ఉంటుందిట. అంటే ఏమిటి, అమృతం మనం తాగినట్టే దాన్ని దానం చేయటం వల్ల. తర్వాత ఇలా ఒక్కొక్క పండుని చెప్తూ అది దానం చేయటం వల్ల దానిలో ఉన్నటువంటి గుణాలు ఏమున్నాయో అలాంటి దోషాలు మన శరీరంలో ఉన్నవన్నీ కూడా పరిహరింపబడతాయని, ఎంతో పుణ్యం వస్తుంది అని చెప్తారు. అయితే ఇక్కడ మరో విషయం కూడా మనం చూసుకోవాలి. కేవలం ఆధ్యాత్మిక చింతన వెనుక భగవంతుడికి దగ్గర కావాలంటే ఈ పూలతోనే పూజించాలా, ఈ పళ్ళే దానం చెయ్యాలా అనేటువంటి ప్రశ్న కూడా మనకి వస్తుంది. అయితే దీని వెనుక ఎంతో సైన్స్ ఉంది, తర్వాత సామాజిక స్పృహ కూడా ఉంది. పువ్వులతో పూజించటం వలన అత్యంత రమణీయంగా కనిపిస్తుంది, మనస్సుకి ఆహ్లాదంగా కనిపిస్తుంది. పువ్వులన్నీ కూడా భగవదారాధన కోసమే వికసిస్తాయిట. వాటిని కేవలం మనం దేవుడి దగ్గర చేరుస్తున్నామంతే, దానివల్ల మనకి పుణ్యం వస్తుంది. తర్వాత ఏమిటి, అవి పూజ చేయటం వల్ల కూడా మనకు మానసికంగా ప్రశాంతత వస్తుంది. వాటి వాసన చుట్టం వల్ల, వాటి దగ్గరగా ఉండటం వల్ల కూడా మనకి ఎన్నో రోగాలు పోతాయి. దానం చేయటం అంటే ఏమిటి, భగవంతుడి పేరు చెప్పుకొని నేనేదో దానం చేస్తున్నాను అనేటువంటి భావన కాకుండా కేవలం భగవంతుడికి ఇస్తున్నాను అనేటువంటి భావనతో చేయటం వల్ల ఇక్కడ మనకి పుణ్యం వస్తుంది అని చెప్తున్నారు. పుణ్యం వస్తే మనం ఏదైనా చేస్తాం.
కానీ పుణ్యం వెనక సామాజిక స్పృహ కూడా ఉంది. ఏమిటంటే ఉన్నవాళ్ళు లేని వాళ్ళకి దానం చేయటం. ఏమంటారు, దానం అపాత్ర దానం చేయకూడదు, ఎవరికి అవసరమో పేదవాళ్ళకి దానం చేయండి అంటారు. అంటే అలా దానం చేయటం వల్ల అవి తినలేని వాళ్ళకి కూడా మనం వాటిని సమకూరుస్తున్నాం. అంటే ఇంకొకళ్ళతో మనకున్నది మనం పంచుకుంటూ ఉన్నాం. ఇక్కడ మన ధార్మిక శాస్త్రాలు ఏం చెప్తాయంటే త్యాగగుణం, దానగుణం, వీటికే మనకి ప్రాముఖ్యత. అందరూ కూడా భగవత్ స్వరూపులే అనేటువంటి సమభావనని మనకి ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. అంటే భగవంతుడు అనుకుని మనం దానం చేస్తూ ఉన్నాం. అంటే ఎవరికి పెడుతున్నాం? దేవుడికి పెడుతున్నాం. అంటే ఎంతటి సమభావన ఉంది, ఎంతటి సమాజ స్థాపన ఇక్కడ మనకి కనపడుతోంది. మనకి ఆధ్యాత్మిక గ్రంథాల్లో చెప్పేటువంటి సాంప్రదాయాల్లో, నియమాల్లో మనం మనని నియమబద్ధంగా ఉంచుకోవడం, మనం ఎన్నో బలహీనతలకి గురి కాకుండా ఉండటం, సమాజాన్ని స్థాపించడం, అందరితో మనకి ఉన్నది పంచుకోవడం, అందరిలో భగవద్ దర్శనం చేయడం అనేటువంటి గొప్ప గుణం మన సాంప్రదాయాల్లో కనపడుతూ ఉంది. కార్తీక మాసంలో ఆకాశ దీపం ఎందుకు పెడతారు? ఈ మాసంలో మనం ఏ దేవాలయానికి వెళ్ళినా ధ్వజస్తంభం దగ్గర ఒక కర్రను పాతి అక్కడ పైన గుడి పైన ఒక దీపం వెలిగించి మనకి కనిపిస్తుంది. ప్రతిరోజు సాయంత్రం పూట నక్షత్రాలు వచ్చే వేళకి ప్రదోషకాలం కాగానే ఈ దీపారాధన చేస్తూ ఉంటారు. అసలు ఎందుకు ఆకాశం మీద దీపాన్ని పెట్టాలి? అయితే మనకి ఆధ్యాత్మిక గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే ఒక్క దేవాలయంలోనే కాదు, ప్రతి ఇంటి ముందు కూడా ఆ ఇంటి యజమాని చెయ్యి ఎంత పొడవు ఉంటుందో అంత పొడవు కర్రను పాతి, అంటే సింహద్వారానికి ఎదురుగా ఒక కర్రను పాతి దాని మీద అష్టదళాకారంలో ఉన్నటువంటి ఒక ప్రమిదను పెట్టి 8 వైపులా దీపం పెట్టి ఆ దీపం అంటే కొండెక్కి పోకుండా దానికి ఒక చిమ్నీని, ఒక అంటే భద్రతని ఏర్పరచాలి అనేటువంటి విషయం మనకి ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనిపిస్తోంది. అసలు పూర్వకాలంలో చేసేవాళ్ళేమో కానీ ఇవాళ ఎవరు కూడా ఇళ్ల ముందర ఆకాశ దీపాలు పెట్టట్లేదు. కేవలం దేవాలయాల్లో మాత్రమే మనకి ఈ ఆకాశ దీపాలు కనిపిస్తూ ఉన్నాయి. అసలు నిజానికి ఈ ఆకాశ దీపం ఎందుకు పెట్టాలి? ఆధ్యాత్మికంగా ఏం చెప్తారంటే అనంతుడు అంటే అంతము లేనటువంటి వాడు ఎవరు? విష్ణుమూర్తి. మరొకటి ఏం చెప్పుకుంటాం మనం? అనంతుడు అనేటువంటి వాడు నాగేంద్రుడు, భూమిని మోస్తూ ఉన్నటువంటి వాడు, పాతాళంలో ఉండి ఈ భూమి మొత్తాన్ని కూడా మోస్తున్నటువంటి వాడు అనంతుడు అని చెప్పుకుంటాం. విష్ణుమూర్తికి కూడా అనంతుడు అంటే అంతము లేనటువంటి వాడు అనంతుడు. ఆ అనంతుడు ఎవరు? స్థితికారకుడు, మనందరినీ కాపాడేటువంటి వాడు. సమస్త ఆధ్యాత్మిక గ్రంథాల్లో, అష్టాదశ పురాణాల్లో కూడా మనకేం చెప్తున్నారు? ఎవరికైనా అనారోగ్యం వస్తే తలలో అంటే తల వెంట్రుక నుంచి కాలి గోరి వరకు కూడా ఎవరికి ఏ వ్యాధి వచ్చినప్పటికీ కూడా అచ్యుతానంత గోవింద అనేటువంటి మాటని, అంటే ఈ మంత్రాన్ని చెప్పుకోవడం వల్ల సర్వ వ్యాధి నివారణ మంత్రంగా దీన్ని చెప్తున్నారు. అంటే అనంతుణ్ణి మనం రోజు తలుచుకోవాలి. అనంతుడు మనకి ఏం చేస్తున్నాడు? ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. మరి అలాంటి అనంతుడికి మనం ఏం చెయ్యాలి? దీపారాధన చేసి ఆయనకి రోజు నమస్కరించుకోవాలి. అయితే ఇక్కడ భావన ఏం చెప్తారంటే అనంతుడు అంటే అంతరిక్షంలో ఉండేటువంటి అనంతుడు, స్థితికారకుడైనటువంటి అనంతుడు మమ్మల్ని ఎల్లవేళలా కాపాడటానికి, ఆయన ఉయ్యాలలు ఊగటానికి గాను ఈ దీపాన్ని ఇక్కడ వెలిగిస్తున్నాను, ఆయనకి వెలుగు చూపిస్తున్నాను అనేటువంటి భావనతో ఇక్కడ మనం ఈ ఆకాశ దీపాన్ని అనంతుడి కోసం వెలిగించాలి అనేటువంటి మాట చెప్తారు. సమాజ శ్రేయస్సు కోసం, లోక కళ్యాణం కోసం అని చెప్పేసి దేవాలయాల్లో ఈ ఆకాశ దీపాన్ని పెడతారు. మరి ఇంటి ముందు కూడా పెట్టమని చెప్తున్నారు. ఇక్కడ దీని వెనుక కూడా మనకి కొంత సైన్స్ కనపడుతుంది. ఏమిటి? అష్టదళ పద్మంలాగా, అష్టదళాల్లాగా ఉండేటువంటిది, అంటే 8 రేకులుగా ఉండేటువంటి ప్రమిదలో తిమిరహరం చేసేటువంటిది, అంటే చీకట్లని పారతోలేటువంటిది దీపం. ఈ కాలంలో మనకి 5:30కే చీకటి పడుతుంది. శరత్కాలంలో తొందరగా రాత్రి భాగం ఎక్కువ, పగలు భాగం తక్కువ. తర్వాత ఏమిటంటే ఉసిళ్ళు, క్రిమి కీటకాలు, దోమలు ఈ కాలంలో మనకి ప్రబలుతాయి. లోపలికి ఈ క్రిమికీటకాలు ఏవి రాకుండా ఆ ఇంటి వాళ్ళని అది రక్షిస్తుంది. ఇక్కడ ఏం చేస్తున్నాం? మనం అనంతుణ్ణి తలుచుకుని దీపం పెడుతున్నాం. అనంతుణ్ణి మనం ఎందుకు తలుచుకుంటున్నాం? స్థితికారకుడు, రోగాన్ని పోగొట్టేవాడు అని తలుచుకుంటున్నాం. అలాంటి అనంతుడి పేరు చెప్పుకొని అక్కడ దీపం పెట్టడం వల్ల ఆ దీపంలోని దీపం జ్యోతిలాగానే ఆయన వెలుగుతో మనని, మన ఇంటిని, మన ఇంటి చుట్టూ ఉండేటువంటి వాతావరణాన్ని మనని కాపాడి మనని రక్షిస్తూ ఉన్నాడు. అంటే వైద్య సంకేతాలు కూడా ఇందులో మనకి కనిపిస్తున్నాయి.
ఆ విధంగా ఈలాంటి అర్థాలతో మనం ఆకాశదీపం పెట్టుకోవడం అనేటువంటిది ఈ మాసంలో ప్రత్యేకంగా చెప్పబడినటువంటి విషయంగా మనం భావించవచ్చు. కార్తీక మాసంలో దీపదానం చేయమని ఎందుకంటారు? మనకి ఎప్పుడు కూడా దీపదానం అనేటువంటిది ఈ సంవత్సరం మొత్తంలో 12 నెలల్లో ఎప్పుడూ కనిపించినటువంటిది కార్తీక మాసంలో ప్రత్యేకంగా దీపదానం చెయ్యి అని చెప్పడం కనిపిస్తుంది. కార్తీక మాసం ఎంత ప్రాముఖ్యమైనటువంటిది అంటే ప్రతి ఒక్క రోజు ఒక పర్వటి రోజు. ఇక్కడ కార్తీక పురాణంలో చెప్పేటువంటి విషయాలు ఏమిటంటే ఎంతటి పాపాత్ముడు కానీ, ఎంతటి ఘోర కృత్యాలు చేసినటువంటి వాడు కానీ, ఎన్ని జన్మల నుంచి చేస్తున్నటువంటి వాడు కానీ ఈ కార్తీక మాసం నియమాలు పాటించడం వలన, ఈ వ్రతం చేయటం వలన అన్ని జన్మల్లోనూ అంతకాలం చేసినటువంటి పాపాలన్నీ కడిగివేయబడి పునీతుడవుతాడు అనేటువంటి విషయాన్ని మనకి కార్తీక పురాణం చెప్తోంది. అయితే ఇక్కడ ఏంటి చెప్తున్నారు? కార్తీక మాసంలో దీపదానం చేయటం అంటే ఏమిటి? ఇంతకాలము చేసినటువంటి పాపాలకి పరిహారం ఇక్కడ కలుగుతోంది అంటే ఏమిటి? దీపం అంటే తమోపహరం, మనలో ఉన్నటువంటి తామస గుణాన్ని పోగొట్టేటువంటిది, మనలో మూఢత్వాన్ని పోగొట్టేటువంటిది, మనలో జ్ఞానదీపాన్ని వెలిగించేటువంటిది దీపం. అంటే ఏమిటి? ఇన్ని రోజుల పాపాన్ని మనం పోగొట్టుకుంటున్నాం, ఇన్ని జన్మల పాపాన్ని మనం పోగొట్టుకుంటున్నాం అంటే మనలో జ్ఞానదీపం వెలిగింది, దానికి సంకేతం అన్నమాట. అంటే జ్ఞానదీపం వెలిగినప్పుడు ఏమిటి? మనలో ఉన్నటువంటి దోషాలన్నీ పోయి మనలో మనం కించిత్ సిగ్గుపడి ఇంకెప్పుడు కూడా అలాంటి పాపాన్ని చేయకూడదు అని మనకి మనం పరివర్తన, అంటే మన ప్రవర్తనలో పరివర్తన కలిగించుకొని ఇక ముందు నుంచి పునీతులుగా బతుకుతామనేటువంటి నియమాన్ని మనం ఇక్కడ పాటిస్తూ ఉండటం మనకి ఇక్కడ కనిపిస్తుంది. అయితే దీపదానం చేయటంలో విశేషం ఏమిటి? దీపదానం చేయటం వల్ల ఇక్కడ మనకి ఆధ్యాత్మిక గ్రంథాలు ఏం చెప్తున్నాయి? మీకు జ్ఞానోదయం అవుతుంది, సిరి సంపదలు వస్తాయి, ఆయువృద్ధి కలుగుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తారు. అంటే దీపం ఆయుర్వృద్ధిని ఎలా కలిగిస్తుంది అంటే చీకట్లను ఎప్పుడైతే పోగొడతామో, ఇక్కడ ఇంకోటి ఏమిటంటే ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపం పెట్టి ఆ దీపాన్ని దానం చేయటం అనేటువంటిది కనిపిస్తుంది. అలా చేయటం వల్ల మనకు ఉన్నటువంటి మృత్యు దోషాలు పోవటం. ఇక్కడేమిటి? మనం శివుణ్ణి పూజిస్తూ ఉన్నాం. శివుడు ఎవరు? మృత్యుంజయుడు. అకాల మృత్యువులన్నింటినీ కూడా ఆయన పోగొడతాడు. కేవలం ఈ మాసంలో శివుణ్ణి తలుచుకొని లేదా విష్ణుమూర్తిని తలుచుకొని ఎవరు దీపం దానం చేస్తారో వాళ్ళకి ఎంతో కాలంగా ఎన్ని జన్మలుగా చేసినటువంటి పాపం కూడా పోతుంది. తర్వాత రోగాలు పోతాయి, దీర్ఘాయువు కలుగుతుంది, పునీతులు అవుతారు వాళ్ళు అనేటువంటి విషయాన్ని మనకి ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తున్నాయి. సిరి సంపదలు వస్తాయిట. మరి సిరి సంపదలు ఎలా వస్తాయి? మనకున్నటువంటి జ్ఞానాన్ని, ఇక్కడ దేనికి సంకేతం? మూఢత్వం పోవడం వల్ల మనకి జ్ఞానం కలుగుతోంది. ఆ జ్ఞానాన్ని మనం ఏం చేస్తున్నాం? ఇంకొకరితో పంచుకుంటున్నాం. అంటే దీపం దానం చేయటం అనేటువంటిది ఒక సంకేతంగా మనం ఇక్కడ భావించాలి. దేనికి సంకేతం? మనం ఏం దానం చేస్తున్నాము? గాఢాంధకారాన్ని పోగొట్టే, మూఢత్వాన్ని పోగొట్టేటువంటి జ్ఞానదీపాన్ని ఇంకొకళ్ళకి మనం దానం చెయ్యాలి. అంటే మనకున్నటువంటి విజ్ఞానాన్ని, మనకున్నటువంటి విద్యని కూడా మనం ఇంకొకళ్ళకి దానం చెయ్యాలి. అలా దానం చేయటం వల్ల, అంటే దీపం అనేటువంటిది వెలుగును మనం ఎవరికి ఇస్తున్నాం? ఎలాంటి వెలుగు ఇస్తున్నాం? ఒక ప్రమిదలో కేవలం ఒత్తి నూనె వేసి దీపం వెలిగించి దానం చేయటం అనేటువంటిది దీని ఒక సంకేతంగా మనం భావించాలి. మనకున్నటువంటి విద్యా వికాసాన్ని, మనకున్నటువంటి విజ్ఞానాన్ని మనం ఇంకొకళ్ళతో పంచుకోవటం వల్ల అత్యంత పుణ్యం వస్తుంది. ఇంకో విషయం కూడా చెప్తారు ఇక్కడ. ఈ మాసంలో ఎవరైనా కూడా పురాణ ప్రవచనం చెప్పించటం, వాళ్ళని వ్యాసుడిగా భావించి వాళ్ళ ఆశీర్వచనం తీసుకోవడం కూడా అత్యంత పుణ్యప్రదమైనటువంటి విషయంగా చెప్తారు. అంటే ఏమిటి? దీపదానం ఏం చేస్తున్నారు? వ్యాసుడు ఏం చేస్తున్నాడు? వ్యాస స్థితిలో, అంటే వ్యాసపీఠం మీద కూర్చున్నటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడు? జ్ఞానాన్ని ధారపోస్తున్నాడు, దానం చేస్తున్నాడు. అంటే ఇది కూడా దీపదానం లాంటిది అని మనం చెప్పుకోవచ్చు. అంటే బాహ్యంగా కనిపించేది, అంతర్లీనంగా కనిపించేది, సామాజికంగా కనిపించేది ఎన్నో చీకట్లని పారదోలేదానికి ఇది ఒక సంకేతంగా మనం చెప్పుకుని ఈ దీపదానం చేయాలి అని, దీనివల్ల పుణ్యం వస్తుంది అనేటువంటి విశేషాన్ని మనకి ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తూ ఉన్నాయి.